హాయ్! ఈరోజు మనం నిమ్మకాయ, దొండకాయ కూర చేసుకుందాం. ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలి. దొండకాయని ఇట్లా బారుగా తరిగి పెట్టుకోవాలి. సుమారుగా నేను ఒక పావు కిలో నుంచి 300 గ్రాములు ఉంటాయి పావు ఇది. ఒక్క చుక్క నీళ్ళని జస్ట్ చల్లాలి అంతే, పొయ్యొద్దు. చల్లేసి ఒక మూత పెట్టేసేసేయండి. విజిల్ పెట్టి ఒక్క విజిల్ రానియాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి. ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ ధనియాలు, వీటితో పాటుగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేపాలి. ఆవాలు చిట్లాలి, మెంతులు కలర్ చేంజ్ అవ్వాలి, ధనియాలు మనకి కొద్దిగా స్మెల్ రావాలి. వీటిని డ్రై రోస్ట్ చేయాలి. ఇలా వేయించుకున్న వాటిని మనం మెత్తగా నూరుకోవాలి. ఇందులోనే ఒకటిన్నర చెంచాల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో కొంచెం వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు కొద్దిగా పసుపు, మనం నూనెలో వేసినప్పుడు కారం మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్లో మనం వేస్తాం కదా, మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ కారం మసాలాలన్నీ మాడకుండా ఉంటాయి. ఇందులో 1.5 చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. కళాయిని పెట్టి ఒక 4 నుంచి 5 స్పూన్ల నూనె వేసుకోవాలి.
గుప్పెడు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలను తీసి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేయాలి. ఇష్టమైన వాళ్ళు మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. వేగిన తర్వాత కొంచెం ఇది వేగుతూ ఉండాలి. ఇది ఎర్రగా వేగంటారు. షాడో ఫ్రై చేయొచ్చు, లేదంటే డీప్ ఫ్రై కూడా చేయొచ్చు దీంట్లో మనం. కాకపోతే ఏంటంటే ఉడికిన ముక్కలకి కొద్దిగా తొందరగా ఫ్రై అవుతుంది. డైరెక్ట్గా వేసామనుకోండి చాలా కష్టం, చాలా టైం తీసుకుంటుంది. ఇవైతే ఇది చూడండి అప్పుడే రంగు మారుతుంది కదా, అట్లా ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యేదాకా వేయించుకోవాలి. చాలు, ఇంకా ముక్కలు మళ్ళీ కారంలో కూడా వేయాలి కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక తడిపి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ మొత్తం ఇందులో పోసేసేయండి. మీరు అనుకోవచ్చు నిమ్మకాయ మరి కారం, నిమ్మకాయ వేడి చేస్తున్నాము అని. మనం అందుకే వాటర్ కూడా పోసాం కదా, దానివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. నిమ్మకాయ చేతి రావడం అట్లాంటిది ఏమీ ఉండదు. ఈ వాటర్ అంతా ఇడిపోయి ముక్కలు మాత్రమే మిగులుతాయి, అప్పటిదాకా మనం వేయించుకోవాలి అంతే. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని పోసేసుకోవటం అంతే. ఇంకొక నిమిషం కనుక మనం వేయించితే పొరులాడుతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి లేదా మేకోవర్ రైస్ అయినా పర్వాలేదు, ఏ అన్నంలోకైనా చాలా బాగుంటుంది. టేస్టీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా నిమ్మకాయ దొండకాయ ఫ్రై.